వరంగల్ జిల్లాలో లీకేజ్ల మరమ్మతు కోసం దేవాదుల పంప్ హౌస్ ను ఆపేశారు అధికారులు. 4 రోజుల క్రితం దేవాదుల థర్డ్ ఫేజ్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ కి మంత్రులు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలోనే దేవన్నపేట పంప్ హౌస్ వద్ద మోటార్ను ఆన్ చేశారు. అయితే ధర్మసాగర్ టనెల్ వద్ద నీటి లీకేజ్ల కారణంగా మోటార్లను అధికారులు ఆఫ్ చేశారు. రేపట్లోగా లీకేజ్ మరమ్మతులు పూర్తి చేసి తిరిగి మోటార్లను ఆన్ చేయనున్నారు. దేవన్నపేట పంప్ హౌస్ నుండి ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి వచ్చే మార్గంలో 3 చోట్ల వాటర్ లీకేజ్ అవుతోంది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి గండి రామారం రిజర్వాయర్ లోకి వెళ్లే వైపు ఈ లీకేజ్లను గుర్తించి వేగంగా మరమ్మతు పనులు చేపట్టారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వరంగల్ జిల్లాలో లీకేజ్ల మరమ్మతు కోసం దేవాదుల పంప్ హౌస్ ను ఆపేశారు అధికారులు. 4 రోజుల క్రితం దేవాదుల థర్డ్ ఫేజ్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ కి మంత్రులు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలోనే దేవన్నపేట పంప్ హౌస్ వద్ద మోటార్ను ఆన్ చేశారు. అయితే ధర్మసాగర్ టనెల్ వద్ద నీటి లీకేజ్ల కారణంగా మోటార్లను అధికారులు ఆఫ్ చేశారు. రేపట్లోగా లీకేజ్ మరమ్మతులు పూర్తి చేసి తిరిగి మోటార్లను ఆన్ చేయనున్నారు. దేవన్నపేట పంప్ హౌస్ నుండి ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి వచ్చే మార్గంలో 3 చోట్ల వాటర్ లీకేజ్ అవుతోంది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి గండి రామారం రిజర్వాయర్ లోకి వెళ్లే వైపు ఈ లీకేజ్లను గుర్తించి వేగంగా మరమ్మతు పనులు చేపట్టారు.